గురు పౌర్ణిమ గురించి చెప్పాలనుకుంటే, ముందు మన భారతదేశంలో జరిగిన అనేక విశేషాలు, వింతలు, విచిత్రాలు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి వ్యాస పౌర్ణిమ అని చెప్పుకోవాలి. గురు పౌర్ణిమ అంటే వ్యాస పౌర్ణిమ. వ్యాసుడు జన్మించిన యొక్క తిథి ఆషాఢ పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ అంటారు. దానికి ఎందుకంత ప్రత్యేకత, ప్రాశస్త్యం అంటే, దానికి ఎంతో విశిష్టతో కూడుకున్నటువంటి కారణాలున్నాయి. ఆ పర్టిక్యులర్ ముహూర్తంలో ఒక దైవాంశ సంభూతుడు జన్మిస్తాడు అన్న విషయము పరాశర మహర్షికి తెలిసింది. పరాశర మహర్షి ఎవరు? ఆయన గొప్ప ముని, గొప్ప వేదాంతము తెలిసినవాడు, జ్ఞాని, జ్యోతిష్ శాస్త్రం గురించి కూలంకషంగా తెలిసినవాడు, కొంత కాలజ్ఞానం కూడా ఉన్నవాడు. అతనికి తెలుస్తుంది, ఈ ఫలానా ముహూర్తంలో ఒక దైవాంశ సంభూతుడు జన్మించబోతాడు. ఆ జన్మకి తను కారణం కావలసి ఉంది. ఆయన బ్రహ్మచారి, ఆయనకు భార్య పిల్లలు లేరు, ఎవరు లేరు, ఒకడే ఉంటాడు, ఎక్కడో తపస్సు చేసుకునేవాడు. సో ఈ పర్పస్ కోసమని అతనికి ఆ సమయంలో ఎవరు కనిపిస్తారో, ఎట్లా కనిపిస్తారో అదంతా అతనికి ఏమీ తెలియదు. తన ప్రయాణంలో ఒక నది దాటవలసి వస్తుంది. అక్కడ నదిని దాటుతున్నటువంటి ఒక కన్య కనపడుతుంది. తండ్రి రాకపోతే తండ్రి ధర్మం తను నిర్వర్తించడానికని, అంటే ఇటుపక్కన ఉన్న వాళ్ళని అటుపక్కని, అటుపక్కన వాళ్ళని ఇటుపక్కన నది దాటిస్తే పని అది. సో అతనికి తెలిసిపోతుంది. ఆమెకి తను చూస్తేనేమో బ్రహ్మాండమైన వర్చస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. ఈమెను చూస్తాడు, చూసి తను తెలుసుకుంటాడు, ఆ పుట్టబోయేటటువంటి దైవాంశ సంభూతుడికి ఈ ముహూర్తం కుదురుతుంది, ఈ ముహూర్తంలో నాకు ఈ అమ్మాయి కనపడింది. అతడు చాలా హంబుల్గా తన రిక్వెస్ట్ చెప్తాడు అమ్మాయికి. ఆయనేమో చూడబోతే గొప్ప జ్ఞాని, చూస్తే తెలిసిపోతా ఉంది, ఇంత గొప్ప జ్ఞాని ఇట్లా అడుగుతున్నాడేమి అనుకొని కూడా ఆ అమ్మాయి, అంటే అప్పుడు ఉండేటటువంటి జ్ఞానులు ఇటువంటి వాళ్ళ యొక్క ఏదైనా ఒక పని చేస్తున్నారంటే దానికి ఒక కారణం ఉంటుంది, అంటే ఒక ఒక విశేషమైన కారణం ఉంటుంది.